మనకైతే రిసీవ్ అయిపోయింది గైస్. ఇక్కడ మనకి రోజ్ పే ద్వారా 289 రూపీస్. ఓకేనా. ఓకే గైస్, దిస్ ఈస్ మీ ఎంకే అండ్ యువర్ వాచింగ్ టెక్నికల్ జేఎంకే యూట్యూబ్ ఛానల్. సో గైస్, నేను మీకు ఈ వీడియోలో క్యాపిటల్ క్లబ్ అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ ప్లస్ విత్ ఇన్స్టెంట్ పేమెంట్. ఓకేనా. సో ప్రతి రెఫర్కి కూడా మీకు అయితే 128 రూపీస్ అయితే వస్తుంది. అన్లిమిటెడ్గా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో విత్ అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ ప్లస్ ఇన్స్టెంట్ పేమెంట్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియోని అయితే టిల్ వరకు చూడండి. సో స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫటాఫట్ అయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇన్ కేస్ వర్క్ అవ్వకపోతే సో టెలిగ్రామ్లోకి అయితే వచ్చేసి సో టెక్నికల్ జీఎంకే అయితే సెర్చ్ చేయండి. సో టెక్నికల్ జీఎంకే సెర్చ్ చేసినట్టయితే మన టాప్లో అయితే మన ఛానల్ అయితే వస్తుంది. ఫస్ట్లో కింద జాయిన్ అనే బటన్ ఉంటుంది. సింపుల్గా జాయిన్ అయితే అయిపోండి. ఓకేనా. సో ఫటాఫట్ అయితే ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గ్యాస్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సింపుల్గా మీరు లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎట్లాంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా కింద రిజిస్టర్ అనే బటన్ ఉంది కదా గైస్. ఓకేనా. సో అక్కడ రిజిస్టర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎట్లాంటి స్క్రీన్ అయితే వస్తుంది. ఏదైతే ఇందాక మీరు రిజిస్టర్ అయ్యారో సో ఆ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చి ఇక్కడ సింపుల్గా లాగిన్ అయితే అవ్వండి. సో ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ముందు 100% అయితే ప్రాఫిట్ వస్తుంది మీ అందరికీ. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు స్క్రీన్ అయితే ఎట్లా వస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సో సింపుల్గా ఫ్రెండ్స్ ఇందులో మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రీఛార్జ్ అయితే చేయాలి. మీకు పేమెంట్ ప్రూఫ్స్ కూడా ఇచ్చాను వీడియో స్టార్టింగ్ ముందు. 100% అయితే పక్కా పేమెంట్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో రీఛార్జ్ అయితే చేయాలన్నమాట. సింపుల్గా దీనికి చూడండి రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. ఎంత 130 రూపీస్ అయితే రీఛార్జ్ చేయాలి గైస్. ఓకేనా. సో ప్రతిసారి కూడా మీరు 130 రూపీస్ అయితే రీఛార్జ్ చేయాలి. మీకు 130 రూపీస్ కూడా మనకి పర్ రెఫర్కి అయితే వస్తాయి. ఓకేనా. సింపుల్ ఇక్కడ రీఛార్జ్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నెంబరు నేమ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. సో ఫటాఫట్ ఓకే మీరు నెక్స్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అయితే అడుగుతుంది అనమాట. సో మళ్ళీ నేము నెంబరు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు పేటీఎం నుంచి అయితే చేసుకోండి. అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో మీరు పేటీఎంకి అయితే వెళ్ళి సో మీకు అమౌంట్ యాడ్ చేయాలి తెలియకపోతే గ్రూప్లో ఆల్రెడీ స్క్రీన్ షాట్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి. నేనైతే పేటీఎం నుంచి అయితే వెళ్ళి ఫటాఫట్ అమౌంట్ అయితే కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ మీకు రఫ్గా కూడా చెప్తాను. ఏం లేదు గైస్, పేటీఎంలోకి అయితే వెళ్ళండి. బ్యాంక్ అయితే వెళ్ళండి. మీ పేటీఎం బ్యాంక్ లేదంటే యూపీఐ అని ఉంటుంది. సో అక్కడికి అయితే వెళ్ళండి. లేదంటే అకౌంట్ అని ఉంటుంది. సో దానికైతే వెళ్ళి సో ఈ అకౌంట్ నెంబరు కాపీ చేసుకుంటే అక్కడ పేస్ట్ ఇవ్వండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇచ్చేయండి. 2 టైమ్స్ అడుగుతుంది. తర్వాత 130 అయితే ఇచ్చేసి పేమెంట్ అయితే వేసేయండి. పేటీఎంలో పేమెంట్ అయితే అయిపోతుంది. గైస్, మీరు రీఛార్జ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేనైతే రీఛార్జ్ అయితే కంప్లీట్ చేశాను. ఓకే. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రీఛార్జ్ ఫీజ్ అట్లానే ఉంటుంది. సో కానీ మీరు బ్యాక్ వచ్చినట్టయితే మీకు అయితే అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో మీరు రీఛార్జ్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి గైస్. ఓకేనా. దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీయండి. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్గా వాట్సాప్ కాంటాక్ట్ అయితే షేర్ చేస్తాను. సో ఆ కాంటాక్ట్కి అయితే మెసేజ్ చేయాలి. ఏమని అంటే సో గైస్ ఇదే గైస్ ఓకేనా క్యాపిటల్ క్రియేటివ్ క్లబ్ అని చెప్పేసి. సో ఈ యొక్క వాట్సాప్ కాంటాక్ట్ అయితే నేను ఇస్తాను కింద. నేను అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. డైరెక్ట్గా అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే వీళ్ళకి హాయ్ మ్యామ్ అయితే మెసేజ్ అయితే పంపండి. ఓకేనా. సో హాయ్ మ్యామ్ అయితే మెసేజ్ పంపిన తర్వాత మీరు ఇందాక ఏదైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారో ఓకేనా. సో ఇందాక ఏదైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారో సో ఆ స్క్రీన్ షాట్ మీద అయితే క్లిక్ చేయండి. సో స్క్రీన్ షాట్ మీద అయితే క్లిక్ చేసి సో గైస్ నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను ఈ మ్యాటర్ అంతా కూడా. ఓకేనా. మీరు అయితే ఏదైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారో ఓకేనా మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వాలి అంటే ఓకేనా మీ అకౌంట్ యాక్టివేషన్ అవ్వాలి అండ్ అమౌంట్ అనేది సో మీరు నెక్స్ట్ రెఫరెండ్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వాలి కదా. సో మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. సో అకౌంట్ యాక్టివేషన్ కోసం మనం ఎవరి ద్వారా రెఫర్ అయ్యామనేది సో వాళ్ళకైతే పంపించాలన్నమాట. ఓకేనా. వాళ్ళైతే అకౌంట్ అయితే యాక్టివేట్ చేస్తారు రెఫరల్ సిస్టమ్ ద్వారా. అప్పుడు మీ రెఫరల్ సిస్టమ్ అనేది అన్లాక్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం చేయాలి అంటే నేను ఒక కోడ్ అయితే ఇస్తాను. ఓకేనా. రెఫరల్ బై దిస్ యూజర్ ఐడి అని చెప్పేసి ఒక కోడ్ అయితే ఉంటుంది. సో కోడ్ అయితే ఇస్తాను. కోడ్ అయితే కొట్టి ఇక్కడ వీళ్ళకైతే సెండ్ చేయాలి. ఓకేనా. రెఫరల్ బై దిస్ యూజర్ ఐడి అని చెప్పేసి సెండ్ చేసినట్టయితే మీ పని అయిపోయినట్టే, వదిలేయండి ఇంకా. సో వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసిన తర్వాత మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే చేస్తారనమాట. ఓకేనా. సో యాక్టివేట్ చేసిన తర్వాత సో గైస్ అలా వదిలేయండి. సో వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి అయితే యాక్టివేట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి. నేనైతే ఏపీకే డౌన్లోడ్ చేసుకున్నాను. సో అందరూ కూడా ఏపీకే డౌన్లోడ్ చేసుకోవాలి అవసరం లేదు. సో సింపుల్గా మనకైతే 130 రూపీస్ అయితే క్రెడిట్ అయిపోయినాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం యాడ్ చేసిన అమౌంట్ అయితే మనకి క్రెడిట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు చెప్తాను గైస్ ఇందులో పర్ రెఫర్ అయితే వచ్చేసి 130 రూపీస్ కేసు అంటే 128 రూపీస్ అయితే వస్తుంది. సో మనం యాడ్ చేసిన అమౌంట్కి 2 రూపీస్ తక్కువ రెఫర్ అమౌంట్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇందులో మనకి సైన్ అప్ బోనస్ అట్లాంటిది ఏమీ రాదు. సో ఇక్కడ మీకు రెఫర్ అమౌంట్ కావాలి అంటే సింపుల్గా ఇక్కడ చూడండి. సో ఇక్కడ ప్రమోషన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ ప్రమోషన్ అనే ఆప్షన్లోకి అయితే రండి. సో ఈ ప్రమోషన్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చిన తర్వాత సో ఇది మన ప్రమోట్ కోడ్ అనమాట. ఓకేనా. సో ఈ కోడ్ సో ఇక్కడ సింపుల్గా దీన్ని అయితే కాపీ లింక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ లింక్ని అయితే కాపీ చేసుకోండి. సో లింక్ని అయితే కాపీ చేసుకున్న తర్వాత సో కాపీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రోమ్ ఇన్కొనెక్ట్ ట్యాబ్ కానీ అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి వయా బ్రౌజర్ కానీ ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సింపుల్గా ఏరోప్లేన్ కూడా అయితే ఒకసారి ఆన్ చేయండి, ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత నేనైతే వయా బ్రౌజర్లో అయితే చేస్తున్నాను. సో మీకు నచ్చిన బ్రౌజర్లో అయితే మీరు అయితే వేయండి. కాపీ చేసుకున్న దాన్ని అయితే సెర్చ్ ఇచ్చేయండి. సో సెర్చ్ అయిపోయిన తర్వాత
సో గైస్ మీరు సెర్చ్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ అనమాట మీకు ఒక నెంబర్ అయితే ఇచ్చేయండి, వేరే నెంబర్. సో ఆ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది, ఫటాఫట్ అయితే ఫిల్ చేయండి, పాస్వర్డ్ అయితే ఇచ్చేసి రిజిస్టర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో నా రెఫర్ లింక్ అయితే యూస్ చేసి ఓకేనా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాలెన్స్ కూడా 0 అయితే చూపిస్తుంది. సో నా రెఫర్ లింక్ అయితే యూస్ చేసి నేను కొత్త అకౌంట్ అయితే యూస్ చేశాను. సో క్రియేట్ చేసుకున్నాను, అది కూడా వయా బ్రౌజర్, లేదా మీరు ఇంటర్నెట్ ట్యాబ్లో కూడా చేసుకోవచ్చు, క్రోమ్ ఇంటర్నెట్ ట్యాబ్లో కూడా. సింపుల్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్లో కూడా సో రీఛార్జ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ 130 రూపీస్ అయితే రీఛార్జ్ అయితే చేయాలి ఓకేనా. సో 130 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి రీఛార్జ్ అని చెప్పేసి. సో సేమ్ అయితే వస్తుంది, కాబట్టి ఇక్కడ నేమ్ మార్చండి, ఇందాక నేమ్ అయితే ఇవ్వకండి. చేసుకున్నట్టయితే మళ్ళీ సేమ్ అనమాట, సేమ్ ఇందాక అట్లా మనం అయితే అట్లా అయితే చేసాము. సో అట్లాగే మళ్ళీ మనకి చూడండి, సో అది బ్యాంక్ ఈజ్ 1 టైమ్ ఆఫ్ ది యూజర్ అని చెప్పేసి వస్తుంది. సో ఓకే, సో ఏమైతే వస్తుంది. సో దీన్ని యూజర్ ఐడిని కాపీ చేసుకొని సో మీరు ఇప్పుడు ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే నార్మల్ అయితే ఉంది కదా ఓకేనా. సో మీరు ఎట్లా చేసుకున్నా సరే మనకి రీఛార్జ్ అయితే అవుతున్నాయి. మీరు ఫోన్పే కానీ ఇదేనైతే యూజ్ చేసి రీఛార్జ్ అయితే కంప్లీట్ చేయండి. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేనైతే పేమెంట్ అయితే చేస్తాను ఓకేనా, సక్సెస్ చేస్తాను, కానీ నాకు ఈ స్క్రీన్ అయితే పోలేదు. సో మీరు కంగారు పడవద్దు, బ్యాక్ అయితే రండి ఒకసారి, మళ్ళీ బ్యాక్ అయితే రండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే రండి, బ్యాక్ వచ్చి ఒకసారి రీఫ్రెష్ అయితే చేయండి పేజ్ని ఓకేనా. సో రీఫ్రెష్ చేయండి. సో అమౌంట్ యాడ్ చేయడానికి అయితే ఒక 5 minutes అయితే టైం పడుతుంది. సింపుల్గా ఒకసారి పోజ్ చేస్తాను నేను వీడియోని, పోజ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకైతే రీఛార్జ్ అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది. విత్ 1 minute అయితే పడుతుంది టైం ఓకేనా. మీరు కంగారు పడకండి. సో అమౌంట్ అయితే యాడ్ కాలేదు, నేను బ్యాక్ వచ్చాను ఏమన్నా అవుతుందా అని చెప్పేసి. సో ఏం కాదు గైస్ ఓకేనా, సింపుల్గా పేజ్ని అయితే రీఫ్రెష్ చేస్తూ ఉండండి, 1 minute అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట ఓకేనా. సో సక్సెస్ఫుల్గా నాకు ఇక్కడైతే 130 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సేమ్ మళ్ళీ ఈ నెంబర్ నుంచి ఏదైతే మీరు బైపాస్ చేశారో సో ఆ నెంబర్ నుంచి ఆ మేడంకి అయితే మెసేజ్ చేయాలన్నమాట ఓకేనా. నేను మళ్ళీ వాట్సాప్ అయితే వెళ్ళి ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసే ముందు మీరు సింపుల్గా ఏం చేయాలి, ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా. సో దీని ఒక స్క్రీన్ షాట్ అయితే తీద్దాం ఓకేనా. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఏం చేయాలి, సో వాట్సాప్లోకి అయితే వెళ్దాం. సో గైస్ వాట్సాప్లోకి అయితే వచ్చాను నేను. సో సింపుల్ ఇక్కడ ఏం చేయాలి, హాయ్ మ్యామ్ అని అయితే మెసేజ్ పంపాలి. సో హాయ్ మ్యామ్ అయితే మెసేజ్ అయితే పంపాను. సో మెసేజ్ పంపిన తర్వాత స్క్రీన్ షాట్, ఇప్పుడు మనం ఏదైతే స్క్రీన్ షాట్ అయితే తీసామో ఆ స్క్రీన్ షాట్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఇందాక మీ మెయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి ఒకసారి ఓకేనా. సో మెయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి సో మళ్ళీ ఇక్కడ ప్రమోషన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ప్రమోషన్ అనే ఆప్షన్లోకి అయితే రండి. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మీకు మై ప్రమోషన్ కోడ్ అని చెప్పేసి మనకు ఒక కోడ్ అయితే ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తుందా. ఇక్కడ చూడండి మై ప్రమోషన్ కోడ్ అని చెప్పేసి ఒక కోడ్ అయితే ఉంది కదా. సో ఈ కోడ్ని అయితే మీరు ముందు కాపీ చేసుకోవాలంటే కోడ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రమోషన్ కోడ్ అయితే ఇవ్వాలి ఇక్కడ ఓకేనా. ఫస్ట్ టైం అయితే నా ప్రమోషన్ కోడ్ సెండ్ చేస్తారు కదా, సో నా ప్రమోషన్ కోడ్ సెండ్ చేసిన తర్వాత సెకండ్ టైం అదేది మీరు ఏదైతే బైపాస్ అయితే చేశారో మెయిన్ అకౌంట్ నుంచి ఆ అకౌంట్లో మీకు ప్రమోషన్ కోడ్ అయితే ఉంటుంది. ఆ ప్రమోషన్ కోడ్ అయితే ఇచ్చేసి ఏమని టైప్ చేయాలి గైస్, రిఫర్డ్ బై దిస్ యూజర్ ఐడి అని అయితే టైప్ చేయాలి ఓకేనా. సో దీని మ్యాటర్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. రిఫర్డ్ బై దిస్ యూజర్ ఐడి అని అయితే టైప్ చేసి చిన్న స్పేస్ ఇచ్చి 2 డాట్లు అయితే ఇచ్చేసి వాళ్ళకైతే సెండ్ చేసేయండి, సరిపోతుంది. ఇంకా మీ పని ఏం లేదు ఓకేనా. సో సెండ్ చేసిన తర్వాత వాళ్ళు అయితే చూస్తారు కదా ఓకేనా. మేడం అయితే ఇన్స్టెంట్గా రిప్లై అయితే ఇస్తారు. ఇందాక మనం ఏదైతే మెసేజ్ అయితే ఫస్ట్ టైం నేను పంపించాను, సో ఆ మెసేజ్ చూడండి కే అని అయితే వాళ్ళు మనకైతే రిప్లై అయితే ఇచ్చారనమాట మేడం ఓకేనా. సో ఆ మేడం మనకి ఎప్పుడైతే దీన్ని చూస్తారో సో మనకి వెంటనే సో ఓకేనా మనకు వెంటనే మెయిన్ అకౌంట్లో ఓకేనా, ఇది నా మెయిన్ అకౌంట్. సో ఈ మెయిన్ అకౌంట్లో నాకైతే బోనస్ అయితే క్రెడిట్ చేస్తారు. ఇక్కడ నా మెయిన్ వాలెట్ 130 రూపీస్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ. సో 130కి ఇంకొక 128 రూపీస్ అయితే ఇన్స్టెంట్గా మనకైతే యాడ్ చేస్తారు. నేను యాడ్ అవ్వగానే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇక్కడ మీకు. ఓకే గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను రీఛార్జ్ అయిపోయింది. సో వాళ్ళకి మ్యామ్కి అయితే మెసేజ్ కూడా పెట్టమని చెప్పాను కదా. సో మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు చూడండి హలో అయితే వాళ్ళు మెసేజ్ అయితే పెట్టారు మ్యామ్. ఎస్ మ్యామ్ అయితే నేను రిప్లై అయితే ఇచ్చాను. సో చూడండి నా ద్వారా జాయిన్ అయిన రివార్డ్ అనమాట, అంటే నా ఐడి ఇది 206963 రివార్డ్ 128 రూపీస్ అని చెప్పారు. అంటే థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పి సో నేను జస్ట్ ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ బూమ్ గైస్ మీరు చూసుకున్నట్టయితే సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈజీగా అయితే మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయింది ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు ఈజీ అంటే ఈజీ ఏం కాదు, ఒక రెఫర్ చేసినాం. సో రెఫర్ అమౌంట్ అందులో మనం ఏదైతే యాడ్ చేసామో అమౌంట్ అంతా కూడా ఇక్కడైతే క్రెడిట్ అయితే అయిపోయింది అనమాట ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు ఈ అమౌంట్ని ఎట్లా విత్డ్రా చేసుకోవాలి బ్రో అని అయితే మీరు అయితే అనుకోవచ్చు. సో ఇందులో మనకి కలర్ ప్రొడక్షన్ గేమ్ ఉంది. సో ఎట్లా విత్డ్రా చేసుకోవాలి, ఇందులో మినిమం విత్డ్రా ఎంత. సో నేను ఇక్కడ చిన్న ట్రిక్ అయితే అప్లై చేస్తాను. సో ట్రిక్ని అయితే కరెక్ట్గా వినండి మీరు ఓకేనా. సో ట్రిక్ విన్నారంటే మీరు కరెక్ట్గా సో చాలా అంటే చాలా ఈజీగా విత్డ్రా అయితే చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ టైమ్స్ మనీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియోని అయితే ఎవరో స్కిప్ చేయకండి. ఓకే గ్యాస్ నేను మీకు ఇక్కడ ఇచ్చే చిన్న ట్రిక్ ఏంటి అంటే సో గ్యాస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన ఫస్ట్ వాలెట్లో అయితే వచ్చేసి 258 రూపీస్ అయితే వచ్చినాయి ఓకేనా. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇందులో మనకి 130 రూపీస్ అయితే ఉంటాయి. నేను చిన్న గేమ్ ప్లే చేశానండి. సో 118 రూపీస్ అయితే ఉన్నాయి ఓకేనా. సో చిన్న ట్రిక్ అయితే అప్లై చేశాను కానీ విత్డ్రా అయితే అవ్వలేదు ఆ ట్రిక్ ద్వారా. సో ఏంటి అంటే గ్యాస్ ఇక్కడ మనకి 130 రూపీస్ అయితే ఉంటాయి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వచ్చేసి 258 రూపీస్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఎట్ ద టైం అయితే వచ్చేసి విన్ అనే ఆప్షన్లోకి అయితే రండి. సో ఇక్కడ కూడా విన్ అనే ఆప్షన్లోకి అయితే రండి.
సో సేమ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గ్రీన్ మెయిన్ ఒక దాని మీద, రెడ్ దాని మీద ఒక దాని మీద. సో ఇక్కడ నా దగ్గర 118 ఉన్నాయి కాబట్టి నేనైతే 110 రూపీస్ అయితే పెడతాను. ఇక్కడ కూడా 110 రూపీస్ అయితే పెడతాను. ఏదో దాంట్లోకి అయితే వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ అట్లా అటు ఇటు తిప్పించుకోవచ్చు. ఓకేనా, దాని నుంచి దీనికి దీని నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకొని మిత్ర అయితే పెట్టుకోవచ్చు. మీకు ఈజీగా అయితే విత్డ్రా అవుతుంది. అట్లా కాకుండా ఇంకొక చిన్న ట్రిక్ అయితే ఉంది గైస్. ఏంటి అంటే సో మీరు సేమ్ మళ్ళీ దీంతోనే ఇంకొక రెఫర్ అయితే చేయండి. ఓకేనా, సో దీంతోనే ఈ లింక్ మీ మెయిన్ అకౌంట్ అయితే కాపీ చేసుకొని వేరే రెఫర్ అయితే చేయండి. సో వేరే రెఫర్ చేసిన తర్వాత సో అందులో కూడా మీకు 130 రూపీస్ అయితే యాడ్ చేస్తారు కదా. సో 130 రూపీస్ యాడ్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా. సో ఆ అమౌంట్ని అయితే అలా వదిలేసి సో మళ్ళీ ఆ నెంబర్ నుంచి మేడంకి అయితే వాట్సాప్ చేయండి. సో ఇందులో మీరు రెఫర్ చేసిన అమౌంట్ అనేది ఇందులో క్రెడిట్ అయిపోతుంది. అవును కదా. సో ఇందులో క్రెడిట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 130 రూపీస్ అండ్ ఇందాక మీకు వచ్చిన 130 రూపీస్ సేమ్ ఉంటాయి కాబట్టి సో ఒకవైపు గ్రీన్ వైపు అయితే 130 రూపీస్ అండ్ రెడ్ వైపు అయితే 130 రూపీస్ అయితే వేసి విన్ అయ్యి అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోండి. నేను లైవ్ విత్డ్రా ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు గేమ్ ప్లే చేసి విన్ అయ్యి అమౌంట్ అయితే విత్డ్రా చేస్తాను. కాకపోతే అట్లా చేస్తున్నట్టయితే మీకు కొంచెం ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇందులో మనకైతే వచ్చేసి బ్యాంక్ కార్డ్స్కి అండ్ యూపీఎస్ కూడా విత్డ్రాస్ అయితే ఉన్నాయి. గైస్ నేను అన్లిమిటెడ్ యూపీఐ అకౌంట్స్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మా టెలిగ్రామ్లో కానీ చెప్తాను, లేదంటే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా, సో ఈ వీడియో అప్లోడ్ అయినా సో ఈ వీడియో అప్లోడ్ అయినా ఒక 10 or 15 మినిట్స్లో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అన్లిమిటెడ్ యూపీఎస్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో లేదు అంటే మీరు టెలిగ్రామ్కి అయితే వెళ్ళి @technicalgmk సెర్చ్ చేసినట్టయితే టాప్ కార్నర్లో మన ఛానల్ అయితే వస్తుంది. ఫటాఫట్ అయితే జాయిన్ అవ్వండి. ఇందులో మీకు అన్లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్స్ అయినా కావాలి విత్డ్రా చేయడానికి, లేదంటే యూపీఎస్ అనే కావాలి. సో గైస్ మీరు ఒక్క బ్యాంక్ అకౌంట్ ఓకేనా, ఒక్క బ్యాంక్ అకౌంట్తో అన్లిమిటెడ్గా అయితే యూపీఎస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలానే కూడా నేను చెప్తాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ ఇందులో గ్రీన్ మెయిన్ అయితే పెడుతున్నాను 110 రూపీస్. ఓకేనా, 10 × 11 110 కదా. సో ఓకే, గ్రీన్ మెయిన్ అయితే 110 రూపీస్ అయితే పెట్టాను. సో ఈ అకౌంట్లో అయితే రెడ్లోకి అయితే వెళ్ళి సో ఇక్కడ నేను ఒక 110 రూపీస్ అయితే పెడతాను. ఓకేనా, సో ఈ అకౌంట్ నుంచి కూడా 110 రూపీస్ అయితే పెట్టాను. సో ఈ కలర్ ప్రొడిక్షన్ అంటే ఈ టైం అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్ అయితే వస్తుంది. ఈవెన్ ఇందులోకి వచ్చింది అనుకోండి మనం ఫస్ట్ టైమే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇందులోకి వచ్చింది అనుకోండి సో మళ్ళీ అయితే బెట్ అయితే వేయాలన్నమాట. ఎంత వేయాలి నెక్స్ట్ ఇంకొక 140 రూపీస్ అయితే వేయాలి. సో అట్లా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గేమ్ ప్లే చేశాను ఫస్ట్, అది ఒక రాంగ్ అయింది. సో మీరు అట్లాంటి గేమ్ ప్లేస్ ఏం చేయకండి. సో నేను చెప్పిన ట్రిక్ డైరెక్ట్గా అప్లై చేసి విత్డ్రా అయితే చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, సో మనకి పేమెంట్ అనేది వితిన్ 0.016 అయితే వస్తుంది. సో గైస్ నా ఒపీనియన్ ఏంటంటే మొత్తం మీరు 3 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకొని మెయిన్ వాలెట్లో అమౌంట్ అనేది డైరెక్ట్గా మీకైతే 300 అయిపోతుంది కదా. మెయిల్ వాలెట్లో ఇంకా సపరేట్గా విత్డ్రా పెట్టుకోండి. సో అట్లాగే 2 అకౌంట్స్ వేరే క్రియేట్ చేస్తారు కదా, ఇందులో 130 అందులో 130 చేస్తే మీకు బెటర్ ఉంటుంది. సో ఎట్లయితే చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇట్లా అయినా పర్వాలేదు అనుకోండి. సో ఎట్లా ఒకటి గేమ్ ప్లే అయిపోయిన తర్వాత లైవ్లో అయితే విత్డ్రా చేసి చూపిస్తాను. సో గైస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేనైతే గేమ్ ప్లే చేశాను. ఓవరాల్ వాలెట్లో అయితే 319 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు విత్డ్రా అయితే చేయాలి. విత్డ్రా ఎలా చేయాలి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ఆప్షన్లోకి అయితే రండి. ఇక్కడ చూడండి వాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ వాలెట్ అనే ఆప్షన్ కాకుండా కింద బ్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ ఒకటి మనకి. సో ఈ బ్యాంక్ కార్డ్లోకి అయితే వచ్చి పైన చూడండి ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అకౌంట్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, యూపీఐ అకౌంట్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ మీ అకౌంట్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో ఏదో పేరు అయితే ఇవ్వండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదో ఒక బ్యాంక్ అయితే ఇచ్చేయండి. సో మీరు లేదంటే మీ యూపీఐ అడ్రస్ ఏ బ్యాంక్ రిలేటెడ్ ఉందో ఆ బ్యాంక్, ఇవన్నీ అవసరం లేదు కదా. మనం యూపీఐ అకౌంట్ కరెక్ట్గా ఇచ్చినట్టయితే సరిపోతుంది అనమాట. నేనైతే ఫటాఫట్ అయితే ఫిల్ చేస్తాను యూపీఐ అకౌంట్తో సహా. సో ఫిల్ చేసిన తర్వాత నేను చెప్తాను ఏం చేయాలి. సో గైస్ నేను బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ చూడండి వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో వాలెట్లోకి అయితే రండి, విత్డ్రాస్లోకి అయితే రండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది కదా. సో బ్యాంక్ అకౌంట్స్లో మీరు ఇదైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఇందాక ఇచ్చింది. సో బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోండి. సో బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను 2 బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేశాను. సో ఎనీథింగ్ మీ ఇష్టం ఏదో ఒకటి అయితే యాడ్ చేయండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ ఉంది కదా. సో అమౌంట్ దగ్గర 3119 అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ మీకు సో ఫీజు అయితే కట్ అయిపోయి 289 రూపీస్ అయితే రిసీవ్ అవుతుంది. మీరు ఏదైతే పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఇందాక లాగిన్ అయ్యేటప్పుడు ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. సో గైస్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ విత్డ్రాస్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకైతే విత్డ్రా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను విత్డ్రా హిస్టరీలోకి అయితే వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి గైస్ విత్డ్రా హిస్టరీ అనమాట. ఇక్కడ వెయిట్ అయితే పడింది. కరెక్ట్గా టైం అయితే 4:53 అవుతుంది. కరెక్ట్గా 5 మినిట్స్లో ఎగ్జాక్ట్గా మన విత్డ్రా అయితే సక్సెస్ అయితే వస్తుంది. లైవ్లో పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను నేను మీకు. మనం అయితే చెక్ చేద్దాం. టైం అయితే 5 మినిట్స్ అయితే ఓవర్ అయింది. సో సింపుల్గా అయితే వచ్చాను, మళ్ళీ విత్డ్రాస్లోకి అయితే వెళ్ళాను. సో సింపుల్గా హిస్టరీలోకి అయితే బూమ్ గైస్ మనకైతే రీసెర్చ్ సక్సెస్ అయిపోయినట్టు ఉంది. ఇక్కడ డేటా అయితే ఏం లేదు. నేనైతే పేటీఎం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఇచ్చింది పేటీఎం వైబిఎల్. ఓకేనా, సో పేటీఎం అయితే ఓపెన్ చేస్తాను. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను పేటీఎంలోకి అయితే వచ్చాను. సింపుల్గా బ్యాంక్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాను. సో పిన్ అయితే కొట్టడానికి మనకు పేమెంట్ రిసీవ్ అయిందో లేదో కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడైతే ఓకే బూమ్ గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో 294 రూపీస్ అయితే నా వాలెట్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 289 రూపీస్ అయితే మనకైతే రిసీవ్ అయిపోయినాయి గైస్. ఇక్కడ మనకి రోజ్ పే ద్వారా 289 రూపీస్. ఓకేనా, సో మనం విడ్రా పెట్టింది సో 300 ఓవర్ అయితే పెట్టాం. మనకి ట్రాన్సాక్షన్ ఫీజు వగేరా ఓవరాల్ మొత్తం కట్ అయిపోయి మనకి
₹289 అయితే మనకైతే రిసీవ్ అయింది. సో మనకైతే ఇన్స్టెంట్ పేమెంట్ అయితే వస్తుంది గైస్. ఓకేనా, మనకి పేమెంట్ మాత్రం అయితే ఏం డౌట్ అయితే లేదు. ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ హిస్టరీలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ 148 అండ్ రీఛార్జ్ అమౌంట్ అయితే 130 చూపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు విత్డ్రా హిస్టరీ అనేది ఎక్కడ లేనట్టుంది. సో ఒకసారి చెక్ చేస్తాను అది కూడా. సో విత్డ్రాస్లోకి అయితే వద్దాం. సో హిస్టరీస్లోకి అయితే నాట్ ఫౌండ్, నో డేటా అవైలబుల్ అని అయితే వస్తుంది. సో మనకి హిస్టరీ అయితే లేదు కానీ, సో నేను ఆల్రెడీ ఇందాకైతే చూపించాను. సో మనకైతే ఇన్స్టెంట్ అయితే పేమెంట్ అయితే వస్తుంది. వితిన్ 5 minutes అయితే పేమెంట్ అయితే రిసీవ్ అయింది. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 5 minutes అయితే పేమెంట్ అయితే రిసీవ్ అయిపోయింది. ఓకేనా.